ఈరోజు కార్మికులకి పాలక పునీతుడిగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ 1955వ సంవత్సరంలో 12వ భక్తినాథ పోపు గారు జగద్గురువులు ఈ మే నెల 1వ తారీఖున పునీత జోజప్ప గారిని కొనియాడాలని, శ్రామికుడిగా గౌరవించాలి అని, పాలక పునీతుడిగా మనము గుర్తుపెట్టుకోవాలని పండుగగా కొనియాడుతూ ఉంది. పునీత జోజప్ప గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన అడిగిన మనందరికీ కూడా, మన భర్తలకి, అదేవిధంగా కుటుంబంలో ఉన్న బిడ్డలకి, జాబులు లేని వారికి మధ్యస్థ ప్రార్థన చేస్తూ వారందరికీ సహాయకుడిగా మన పునీత జోజప్ప గారు కనబడుతూ ఉన్నారు. రెండవదిగా, ఈరోజు పరిశుద్ధమైన శుక్రవారం రోజున యేసునాథుని తిరుహృదయానికి మన జీవితాన్ని అంటగొడుతూ, ఆ యేసయ్య ఈ ప్రపంచానికి ప్రేమను పంచిచ్చాడు అని, ఆ ప్రేమను మనం ఎల్లవేళలా పరులకి పంచాలి అనే దేవాదేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ మే నెల మనమందరము జపమాల ప్రార్థన ఇంత ముందుకు చేశామో లేదో కానీ, ఈ మే నెల మొదటి రోజు నుంచి జపమాల ప్రార్థన స్థిరత్వముగా, భక్తితో, భయముతో, మరియతల్లి మధ్యస్థ ప్రార్థన ఇంకా అడగాలి అని దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మనల్ని అందరినీ ఆ దేవాతి దేవుడు ఏప్రిల్ నెల మొత్తం కాచి కాపాడి, సకల వ్యాధుల నుండి, సకల ప్రమాదాల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి కాచి కాపాడి, అగ్నిలో మన తోడు ఉన్నాడు, నీటిలో మునగకుండా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, నష్ట బాధల నుండి దేవాదేవుడు మనల్ని బయటపడేసి కృప అనే తన వస్త్రముతో ఈ యొక్క మే నెలలో కూడా మనల్ని దేవాదేవుడు అడుగు పెట్టేలాగున చేసినందులకు దేవుడికి మహిమ చెల్లిస్తూ, పునీత జోజప్ప గారు ఏ విధంగా అయితే మరణించారో శాంతియుతంగా వారు మరణించారు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసు ప్రభువు వారి యొక్క చేతులలో లూకా సువార్త 1వ అధ్యాయం 43వ వచనం ప్రకారం దేవుడి తల్లి అని అనబడుతున్న మన మరియ తల్లి యొక్క చేతులలో తన ప్రాణాన్ని ఎంతో ఆనందంగా విడిచిపెట్టారు మన ఈ పాలక పునీతుడైన కథోలిక శ్రీసభకి సంరక్షకుడిగా ఉంటున్న మన ఈ పునీత జోజప్ప గారు. వారి వలె మనమును మంచి మరణాన్ని పొందుకోవాలని మనము పునీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ప్రతిరోజు అడుగుతూనే ఉంటాము, అవునా? కాబట్టి ఈరోజు ప్రత్యేకముగా మా భర్తలందరి కోసం, మా కుమారులందరి కోసం, మా బిడ్డలందరి కోసం, మా యొక్క సంఘ కాపురుల కోసం మేము ప్రార్థిస్తూ, వారందరికీ మీ వలె కుటుంబాలను పోషించే శక్తిని ఒసగమని, పునీత జోజప్ప గారా, మా పాలక పునీతుడా, మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థించండి అయ్యా.